గుడ్ మార్నింగ్ మామ మాయ రిపోర్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. సో ఈరోజు ముచ్చటేంద్రా అంటే దసరా. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా అనమాట. సో ఇంకా ఈ 9 days మంచిగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా దాండి ఆడి మంచిగా అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారని అనుకుంటున్నా. గైస్ ఈరోజు దసరా కదా, మన ఇంటికాడ అయితే రావణాసుని కాల్సారు అనమాట. సో మన ఇంటికాడ అయితే చాలా అంటే చాలా అమ్మవారు పెట్టినారు కదా. సో మీకు ప్రతి ఒక్క అమ్మవారిని చూపిస్తా అండ్ మన టీమ్ యంగ్స్టర్స్ కాళీమాత గిట చూపిస్తా. సో గైస్ ఖచ్చితంగా వీడియోని మొత్తం చూడండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా ఫన్ ఉండబోతుంది, ఎందుకంటే ఫుల్ మస్కర పని అవుతుంది. మా దోస్తులు అందరూ వస్తారు ఇవాళ. సో గెట్ టుగెదర్ లా అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మా దోస్తులు అయితే చాలా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఈ రోజు October 2 గాంధీ జయంతి కదా. పాపం మా వాళ్ళకి లైట్ గా చాలా మందికి డిసప్పాయింట్ అయినారు, ఎందుకంటే వాళ్ళకి లిక్కర్ దొరకలే అనమాట. సో గైస్ మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకోండి, ధూమ్ ధామ్ సెలబ్రేట్ చేసుకోండి. మటన్ చికెన్ అందరూ తలిగించి మంచిగా ఇంకా డ్రింకెటోళ్ళు డ్రింకురి, ఇంకా రోడ్ల మీద అయితే వడకురి. ఇంకా పండుగ అంటే ఎట్లుండాలంటే అందరం కలిసి మెలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఈ మధ్య ఏమైతుందంటే డ్రింక్ అంగానే ఫైట్లు అవుతున్నాయి. సో అట్లాంటివి చేయకుర్రా బాయ్, మంచిగా కలిసి మెలిసి ఉండురి, ఎందుకంటే వన్ ఫకింగ్ లైఫ్ బ్రో. ఏం రాదు ఈగోకి పోతే. సో గైస్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఇంకా మా మమ్మీ మొత్తం పూజలలో మునిగిపోయి ఉండే 9 days. ఇంకా ఆమె జర ఫ్రీ అయింది. కానీ ఇప్పుడు ఏమైనా ఉండు అంటే నేను ఉండా నాకు చేతనైతేలే అంటుంది. బట్ యా మమ్మీకి రెస్పెక్ట్ ఇచ్చి నేను బయట తలిగిద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక బయట ఏంటన్నా గట్టిగా దబాంచి నాన్ వెజ్ అయితే తలిగిచ్చేసా. మా టీమ్ యంగ్స్టర్స్ అమ్మవారు కాడ యాటనికి వస్తారు. సో అది మనకి ఓన్లీ టీమ్ మెంబర్స్ కోసం అనమాట. సో లైట్ గా దబాంచి తలిగిచ్చేదన్నమాట. సో గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి బై. సో ఖచ్చితంగా ఈ ఓల్డ్ సిటీ పోరని సపోర్ట్ చేసి మంచిగా నన్నైతే ఎంకరేజ్ చేయండి. సో ఇంకా ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తా. సో గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? చాలా చూపిస్తాం ఏం కథ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇంకా ఫలక్నామా కాళీమాత దగ్గర లైన్ లేకపోతే ఫటాఫట్ దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం. దాని తర్వాత మీకు ఏం కథ అనేది చూపిస్తా. ఇంకా మనం అయితే నవదుర్గ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ దగ్గర ఉన్నాం అనమాట. ఈయన నా ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్స్ రావాలి. హ్యాపీ దసరా ఎప్పు కన్నా. హ్యాపీ దసరా టు వాళ్ళు. ఇంకా వాళ్ళ అడ్డన సోంపాపడి తింటుండు. హ్యాపీ దసరా ఎప్పు. అరే బండి ఉండి బండి రావణాసులతో కొట్లాడతాడు ఇలా సాయంత్రం. ఈయననే చంపేస్తాడు ఆయనని. చెప్పు హ్యాపీ దసరా ఎప్పు. అయ్యా నాని బెట్టింగ్ లో నాని హ్యాపీ దసరా ఏమని చెప్పాలి? నీ పేరు ఏమని ఇంట్రొడ్యూస్ చేయాలి? వన్ అండ్ ఓన్లీ వన్ షాట్ గున్ షాట్ నాని అంతే. 1:5 కావాలంట నానికి. సో ఈయన రొట్టె అనమాట, తెలుసుగా మీ అందరికి. నాన్ స్టాప్ రొట్టె. వాషింగ్ కి ఇక మా బంటియే కడుక్కుండు బండిని. రెడీ అయిపోయింది ఫ్యాషన్ ప్రో మ్యాక్స్ మా బంటిపై బండి. సరే ఏమని కామెంట్ పెడతా చెప్పు. ఇట్లనే అప్పుడప్పుడు బీపీ వస్తుంటది మా వానికి. మరి సారీ చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు మంచిగా. అయిపోయింది బీపీ స్టేజ్ నెంబర్ 150. సో టాబ్లెట్ కావాలి. ఇప్పుడే టిఫిన్ అయింది బాగుంది. కానీ క్యూట్ ఉంటాడు మావాడు. అగా ఎన్ని బొట్లు పెట్టినారు అయ్యా, మొత్తం ఉన్నలేని గుళ్ళన్నీ తిరిగినట్టు పైసలకి. వచ్చేసిన ఫలక్నామా గుడికి ఖాళీ ఉంది. ఈరోజు దసరా కాబట్టి ఖాళీ ఉంది, అందరికి పండుగలు ఉంటాయి కదా. మనం తొందరగా దర్శనం చేసుకుని వచ్చేద్దాం. రష్ అయితే అస్సలు లేదు. అమ్మవారి దర్శనం చేసుకుని అయితే మనం వెళ్ళిపోయాం. ఇంకా స్పెషల్ ఏంటంటే గుళ్ళ ఇట్లా అందరూ ముడుపులు కట్టుకుంటారు అనమాట. సో ఆ చెట్టుని కూడా చూపిస్తా. సో అమ్మారు చెట్టుకు వచ్చి ఇట్లా 5 వారాలు ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఇక్కడ జనాలు నమ్ముకుంటూ వస్తున్నారు. సో చాలా మంది కోరికలు తిరిగినాయి, నాకు కూడా చాలా పెద్ద వెటేషన్ కొట్టు మన కాక. అదే చింటుబాయి వండుకున్నాడు. చింటుబాయిలో జర్ర అయితే చింటుబాయిని దొక్కుతుండే, నా పని అవుతుండే చింటుబాయిని దొక్కిన ఉంటుంది. సో ఇంకా గాయ సీడ్కి వస్తేనైతే మా బ్రదర్ దగ్గర అయితే తీసుకోండి. టెంకాయలు కానీ ఏమైనా సరే అన్నీ దొరుకుతాయి. సో మన బ్రదరు వచ్చినప్పుడల్లా మంచిగా రెస్పాన్స్ ఇస్తాడు, మనకి మంచిగా మాట్లాడుతాడు మనతోటి. సో గాయస్ ఈయనే తీసుకోండి. గ్యాప్లా మా దోస్తుగాడు కలిసి గ్యాప్లా వాషింగ్ సెంటర్ కాడికి వచ్చి నన్ను కారు తీసుకొని వాషింగ్ చేపిద్దామని. ఏడురే మనీష్ ఇక్కడ ఆడుకోండి మావాడు కారు పట్టుకొచ్చి గడిపోయానికి చూపిస్తా ఊరి. అమ్మా హ్యాపీ దసరా. మనకి మంచిగా హ్యాపీ దసరా మామ్. బ్లాగ్ చేసిన లల్లు ఎందుకట్లా గరం అవుతున్నావు? పెట్టుకో డాడీ. సో గైస్ ఈయన మన లల్లు అనమాట. ఈడు మజాగా ఆడుతుంది. పట్టుకో వీడియో కర్రు పట్టుకో. హలో దసరా పండుగ శుభాకాంక్షలు మీకు. ఎందుకు మంచి చేసినావు? 9 రోజులు నవరాత్రులు చేసిండు. ఇవాళ రాత్రికి చూడాలి. మంచిగా దీక్ష నీట్ గా చేసిండు. మౌన్కి కొంచెం చెల్లెలు తెప్పియాలి ఇవాళ రాత్రికి. చెల్లెల ప్రోగ్రామ్ ఉంది మా లల్లుబాయికి. ఏనొచ్చి తెచ్చుకుంటాడు తెలియదు కానీ చెల్లెలు అయితే ఉంటాయి మెడల. ఎందుకు కప్తారు మా వానికి ఆడ అమ్మవారి కాడ. ఏడా రావణాసుని కాడ చంద్రగుట్ట నుంచి డాన్స్ ఆడుకుంటే సంతోష్ నాడు వెళ్ళిపోతాడు. మంచిగా ఏమంటారు? చెప్పు బోలో నాంపల్లి బాబాకి వచ్చేసిండు.
యాటలు 2 కోసిండు ఒవ్వనికి ఇంతనే మురుగ పెట్టి పెట్టుకుండు ఏటాలు కోసిండా 2 వంతలు తీసి బిల్డింగ్ మీద ఆరేసిండు ఎట్లా నచ్చుతున్నాడు పప్పు బెల్లం. సో గైస్ ఇంటికి రాగానే మా డాడీ సర్ప్రైజ్ ఇచ్చిండు, మంచిగా చికెన్ తీసుకొచ్చిండు. సో మా మమ్మీ చికెన్ ఫ్రై ఇంకా చికెన్ కర్రీ చేస్తుంది. లిటరలీ గైస్ మా మమ్మీ అయితే చికెన్ ఫ్రై చేస్తుంది, 1 నెంబర్ చేస్తుంది, పిచ్చెక్కిపోతుంది బగారా చికెన్. సో ఈరోజు గాంధీ జయంతి కదా, మా ఇంటికాడ మటన్ షాప్లు బంద్ ఉన్నాయి అనమాట, అట్లా అని చెప్పి చికెన్ చేసుకుంటాం. ఏ మమ్మీ ఎట్లా చేస్తున్నావు నువ్వు చికెన్ కర్రీ చెప్పు. ఇవే చిన్నపిల్లల జోకులు అంటే ఏమేమి వేస్తావు అందరికి తెలిసిపోరా వేస్తుందంట మమ్మీ చికెన్ లా. మంచిగా గరం ఇట్లా బగారా ఇట్లా చికెన్ ఫ్రై వండుతుంది. ఖాళీ అయిపోగానే దబాంచి తలిగిద్దాం. కానీ చెప్తున్నా గైస్ మమ్మీ చికెన్ ఫ్రై చేస్తుంది, ఫిదా అయిపోతారు తింటే. ఏం మమ్మీ అవురా అంట మమ్మీ చికెన్ ఫ్రై అవురా అంట. అవురా ట్రైన్ లో తిరిగిందంట మమ్మీ, మా డాడీ చెప్తుండ ఆడికి వెళ్ళి. సో అందుకే అంత బాగా చేస్తుందంట అవురా చికెన్. ఏం పేరు మమ్మీ, ఏం పేరు పెడదాం ఈ చికెన్ పేరు? ఏం పేరు పెడదాం? సునీతమ్మ చికెన్. డాడీ నువ్వు అన్ని దేవాలి కదా, నాకు చెప్తాను కొత్తిమీర పుదీనదేమని. 150 మంది పనులు కాదు డాడీ. నేను ఆఫ్టర్లు ఎందుకు నేను తినని చెప్పినా, నువ్వు పొద్దునగాల పుట్ట చెప్పాలి, తినే టైంకి ఆకలి అయ్యే టైంకి చెప్తే ఎట్లా? ఎందుకు లేవా పొద్దున్నే లేస్తా డైలీ. అట్లా అప్పుడప్పుడు తిట్లు తినాలి చికెన్ తో పాటు. మన మోడల్ షైనీ వచ్చేసిండు. మోడల్ షైనీ హాయ్. మోడల్ షైనీ హ్యాపీ దసరా షైనీ. అందరు సన్ రైజర్స్ హైదరాబాద్ కి జై శుభాకాంక్షలు. ఓహో యూట్యూబ్ ఇది యూట్యూబ్ అందరికా. దా కొత్తిమీర పుదీనా తెద్దాం దా బేడా ప్లీజ్. ఏడుకోతున్నావు ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ని కలవనికే అవుతున్నట్టు నువ్వు. చెప్తా అన్నీ చేస్తున్నా వీడియోలు చెప్పేస్తా. మీ మమ్మీకి చెప్తా, అక్కకి చెప్తా, ప్రసన్న అక్క కాదు. 15 का కొత్తిమీర 15 का పుదీనా హే నాన్న. ఐసా బోల్తే మెల్ల మనకే ఇస్తుండే ఇంజక్షన్ లేడు ఇంకిద్దామా. ఏం లేనివి ఏం అడుగుదాం. టమాటాలు కాదు, టమాటాలు ఉన్నాయి. ఏం లేవు ఇన్ దగ్గర. బెండకాయలు ఉన్నాయి. బెండివే అచ్చా దొరికేటట్టు లేడు మనోడు. సో గాయస్ ఈ లొకేషన్ అయితే గుర్తుందా? మన టీమ్ యంగ్స్టర్స్ గణేష్ పెడతాం ఇక్కడ. గాంధీ బొమ్మ గుర్తుంది కదా, October 2 కదా, గాంధీ జయంతి శుభాకాంక్షలు. పొద్దుగాల గాంధీ తాతకి మొత్తం ఇక పూజ గీజ అయినట్టుంది. ఇంకా మనమైతే ఇక్కడ చంద్రగుంట మాతారాణిని పెట్టుండే, పొద్దున్నే నిమజ్జనం అయిపోయింది. ఎందుకంటే మనం టీమ్ యంగ్స్టర్స్ మాత పెడతాం కదా చంద్రగుంట దగ్గర. మనమైతే కాళీమాతను అయితే 4th రోజు నిమజ్జనం చేస్తాం కాబట్టి, సో ఇక అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇంకా మన టీం అందరూ ఆడనే ఉంటారు. సో 4th రోజు మన నిమజ్జనం అనమాట కాళీమాతది. సో గైస్ అందరు వచ్చేసేరి క్రేజీ తీస్తున్నాం ఈసారి టీమ్ యంగ్స్టర్స్ కా మాత. గ్రాండ్ సెలబ్రేషన్ అవుతుంది అనమాట గైస్. 4th ఈవినింగ్ 8 o'clock అయితే చంద్రగుంటకు వచ్చేసేరి మీకైతే మయోల్ కనిపిస్తుంది. దీంతో పాటు మన నవదుర్గ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అండ్ ఇంకోటి కూడా త్రిమూర్తి గలీలు ఉంటుంది మా తమ్ముడు వాళ్ళది. 3 మాతలు కలిపి తీస్తాం అనమాట. సో మొదా ఉంటది చంద్రగుంటలా. సో గైస్ ఖచ్చితంగా రండి ఓకే. ఇంకా మీకైతే టీమ్ యంగ్స్టర్స్ కాళీమాతను కూడా చూపిస్తా జెర్సీ అయిపోయాక. బండి గిట సాయంత్రం గడిపియాలి, బండి గడిపించి పూజ చేయాలి. అరే మాడొచ్చి హర్షాడు. అరే మామా హ్యాపీ దసరా. హర్షవర్ధన్ 5వ తారీఖు ఎంగేజ్మెంట్ ఉంది, అందరు ఖచ్చితంగా రావాలి. సో 27th మ్యారేజ్ ఉంది. చెప్పారు పెళ్లికి రమ్మని. హ్యాపీ దసరా మామ. లౌండ్ పనా 5th కి మ్యారేజ్ రావాలని చెప్పా, అందరు రావాలి. 5th కి ఎంగేజ్మెంట్ పెట్టానా లేవో పెడితే ఇప్పుడు రాకపోతే. దసరా స్పెషల్ వ్లాగ్ కావాలన్నా వ్లాగ్ పెడుతున్నా. సో నా బెస్ట్ ఫ్రెండ్ నా బంగారం ఇది. సో గైస్ విష్ హిమ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంకా మావాడు ఇంకా పెళ్లి కొడుకు. ఇంకా మొత్తం పనులు నేనే చేస్తాను మా ఇంట్లో. ఇంకా కూరగాయలు అవన్నీ తేవాల్సి వస్తుంది. మా డాడీ పనులు మొత్తం నాకే చెప్తుండు. ఏంది నేనేం చేయవన్నీ బాగా అవుతుంది గరం. ఇంకో వాళ్ళు కాగానే తలిగిచ్చేసేయాలి నిమ్మకాయలు కూడా పిండి. అందరికీ హ్యాపీ దసరా అంటుండు మా డాడీ. నా చేపలు చూడురి ఖాళీ నేను వచ్చినాయంటే వస్తూనే ఉంటాయి అవి. ఏందేమో నా బుజ్జితాలు వెళ్ళివి. హాయ్ హ్యాపీ దసరా మీ అందరికీ నా బొంగరాలు. నాకు చాలా ఇష్టము. అండ్ మోరోవర్ ఏమైందంటే మొన్న లిటరల్లీ ఒక 14 ఫిషెస్ చనిపోయినాయి. నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అదే గుర్తొస్తుంటాయి. ఎందుకంటే ఇష్టంగా పెంచుకుంటాం. పెట్స్ లవ్ అనేది వేరే ఉంటుంది. సో నాకు చేపలు అంటే చాలా ఇష్టం. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ బ్రష్ కూడా అయ్యా, యూట్యూబ్ వచ్చి చూస్తా ఎట్లున్నాయి ఏం కదా అని. ఫస్ట్ వీళ్ళకి ఫుడ్ వేస్తా, దాని తర్వాత మన డే స్టార్ట్ అవుతుంది. అట్లాంటిది చనిపోగానే ఇక చాలా డిస్టర్బ్ అయిన ఉండే ఒక 1 week అంతా సమాజాలు. అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో గిట్ట రీల్స్ గిట్ట ఎక్కువ చేయలే. బట్ యా సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. సో ఎందుకైనా తెలియదు, బట్ చనిపోయినాయి చేపలు. బట్ యా నజర్ ఎక్కువ అయిపోయింది బై. ఆల్ ఆఫ్ సడన్ మా టీమ్ యంగ్స్టర్స్ టీం వాళ్ళు ఫోన్ చేసిరు, 7 సార్ రా తొందరగా స్టార్ట్ అయిందంటే ఇంకా పోతున్నా ఆడికి. ఇంకా అట్లనే మొత్తం చూపిస్తా అమ్మవారి గురించి డీటెయిలింగ్ గా చెప్తా. మా ప్రేమ్ భాయ్ ఆయపు, ప్రేమ్ భాయ్ ఆయపు
మా ప్రేమ్ భాయ్ యాక్టర్, మంచి మూవీస్లలో యాక్టింగ్ చేసిండు, మసూదలో చేసిండు, ఇంకా చాలా మూవీస్లో చేసిండు. చెప్పు, బోల్ డైలాగ్ బోల్. क्या बोलना बोल एक डायलॉग अच्छा बोल. జుకేగానే సాలా కోనే రే సాలా. ఇంకా మనం అయితే టీమ్ యంగ్స్టర్స్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో మనతో పాటు ఉన్నారు మన రాఘవేందర్ యాదవ్ గారు. చెప్పండి. అరే మజాక్ ఆడకు. చెప్పండి రాఘవేందర్ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాం మన మాత? 7 years నుంచి. 7 years పెడుతున్నాము. సో ఎందుకు పెడతాం అమ్మవారిని అంటే ప్రెసిడెంట్ సాబ్ తో ఉన్నాము. హలో రాఘవేందర్ గారు. హలో హలో సార్. హలో సార్ ఏంద్రా? హలో ఏం తడవాడకు, నాతో మాట్లాడు. బాయ్ రామ్ ఇక్కడ సరే. నాతో మంచిగా ఎన్ని ఏళ్ళు అవుతుంది మనం మాత పెట్టి? 7 years నుంచి. 7th year. మాతను ఎందుకు పెడతాం మనం అందరు మంచిగా ఉండాలని, బస్సు మంచిగా ఉండాలని. సో ఈసారి మనం సెకండ్ టైం కాళికా మాతను పెట్టినాం. ఎందుకు పెట్టినాం? లాస్ట్ ఇయర్ పెడితే మంచిగా అనిపించింది, అందుకే మళ్ళీ అదే ట్రై చేసి. సో గైస్, ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా సపోర్ట్ చేసినారు, వినాయకులకు కానీ అమ్మవారు కానీ. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్న నువ్వు కూడా థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ ఆల్. అందరు థ్యాంక్ యూ చెప్పు, వచ్చిన వాళ్ళందరికి చెప్పు. థ్యాంక్ యూ ఆల్. ఇంకా అమ్మవారి ఆట కూర్చున్నాం ఇక్కడ. సో అయిపోయింది. సో గైస్ చూడండి, ఈసారి అయితే చెప్పినా కదా ఆల్రెడీ ఫుల్ వైరల్ అయింది ఈసారి అమ్మవారు, మన టీమ్ యంగ్స్టర్స్ అమ్మవారు అయితే. సో చూస్తున్నారు కదా ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆ నాలుకే చూడు భయం అవుతుంది లిటరల్లీ చూస్తుంటే. సో గైస్, ఇది మన టీమ్ యంగ్స్టర్స్ అమ్మవారు. నిన్న ఆర్తి ఇచ్చినుండే పైనాపిల్ తోటి. సో అమ్మవారు ముఖం వేసినుండే పంతులు గారు. సో ఇదనమాట. సో సేమ్ అదే కాన్సెప్ట్ తో చేసినాం అనమాట. మన ఫ్రెండ్ కార్తిక్ చేసిండు, మన బ్రదర్, మా టీమ్ మెంబర్ కార్తిక్. చాలా అంటే చాలా థ్యాంక్ యూ కార్తిక్, చాలా బాగా చేసిండు మనోడైతే. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ. ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు. ఇక మా హాయ్ హాయ్ కన్నీ మా చంద్రంగుట్ట అభిలాష్. సో హాయ్ చెప్పు అందరికి. ఏం చెప్పాలి చెప్పనా? హ్యాపీ దసరా చెప్పు అందరికి. హ్యాపీ దసరా. సో చూస్తున్నారు కదా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. లైక్ లిటరల్లీ ఎక్కడెక్కడ నుంచి వచ్చినారు మన అమ్మవారి చూడనికే, దర్శనం చేసుకోనికే. సో యా, ఎంత అయితే ఫలక్నామా కాళీమాత అంత పవర్ఫుల్. సో ఇక్కడ కూడా భక్తులు అదే పెట్టుకుని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. బట్ యా, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సార్ చాలా మంది వచ్చినారు ఇక్కడికి. నైట్ 4-5 వరకు కూడా లిటరల్లీ పడుకొని వాళ్ళని మస్తు అంటే మస్తు వచ్చినారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్. మా నవీన్ వస్తుండు నార్మల్గా దీక్షలు ఉండి పని చేయంటే ఒక్క పని చేయడు. అదే ఇప్పుడు మటన్ ఉండి అనగానే ఇక చూడు పనులన్నీ చేస్తుండు ఇప్పుడు తిననీకే. ఇక్కడ సరే అది ఆడబెట్టికరా నవీన్. సో యా నవీన్, ఇప్పుడు నవరాత్రి అయితే అయిపోయింది కదా. సో మనం అమ్మవారిని పెట్టినాం, మంచిగా పూజలు చేసుకున్నాం కదా. సో మనం అమ్మవారిని ఎందుకు పెడతాం? ₹9 పేర్లు చెప్పు. దీక్షలు ఉన్నావుగా. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నారు? ఒక్కటి అడిగితే ఇక మనము 2 యాటలు అయితే కోస్తుండే అమ్మవారి దగ్గర, కానీ లేట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయింది. ఇంకా మన నవీన్ భాయ్ అడుగుతుండే మొత్తము చికెన్ మటన్. సో ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది, ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకొక పని వాడి బయట పోయి ఉండే, అట్లనే పోయి బట్టలు తెచ్చుకుని ఉండే, లేట్ అయిపోయింది. సో ఇంకా 7 అవుతుంది. రావణాసుడు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం కొంచెం లైట్ గా రపారప్ తలిగిద్దామని చెప్పి ఇంటి కూరకు వచ్చిన. సో చెప్తున్నా గాయస్, చెప్తున్నా మమ్మీ క్రేజ్ చేస్తుంది యాజ్ యూజువల్ చెప్పినట్టే. సో స్నానం చేసుకున్నాక నా బట్టలు చూపిస్తా, జబర్దస్త్ కుర్తా కుట్టించుకున్నా. సో అది తీసుకున్నాక రావణాసుని దగ్గర పోయి మొత్తం క్లియర్ కట్ గా చూపిస్తా. జబర్దస్త్ ఫుల్ మజా ఉంటుంది మా ఇంటికాడ. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ నుంచి వస్తారు రావణాసుని ఇక్కడ చూడడానికి. అంత పెద్ద ఈవెంట్ అవుతుంది, క్రేజీ అనిపిస్తుంది మా చంద్రంగుంటలో. మా ఇంటికాడ బస్సు అందరు పెద్ద మనుషులు కలిసి చేస్తారు, క్రేజీ ఉంటుంది. చూపిస్తా అది. సో ఇదైతే మన అవుట్ఫిట్ అనమాట. సో ఈసారి ఇట్లా ప్లాన్ చేసిన ఫస్ట్ టైం ఎట్లా జబర్దస్త్ ఉంది. సో వాడి పోతే నాకు స్టార్ట్ అయింది, పటాకుల వాడు వినిపిస్తుంది కదా. సో రావణాసుని దగ్గర వచ్చినాం. సో ఇదే అనమాట మన ఇవా బట్టలు అంకుల్ గాలిక ఉన్నావు, అంకుల్ గాలిక. ఇంకా మన గ్యాంగ్ ఉంది.
షైనీ అని పిలుస్తారంట. ఏం షర్ట్ రా ఇది అంకుల్ గారికి? ఏం ప్యాంట్? బ్యాగీ ప్యాంటు ఏం ప్యాంట్? చల్ పెళ్ళికి వచ్చాను, పెళ్ళికి వచ్చాను. సురేందర్ గారు, అభిలాష్ గారు, రాహుల్ గారు. సో లతనకు సన్మానం చేస్తున్నారు. వేదికపైకి రావాలి తమ్ముడు. రామలం టెంపుల్ కమిటీ ఆహ్వానం మేరకు మీరు వేదికపైకి రావాలి. జై శ్రీరామ్, శ్రీరామచంద్ర భగవానికి. Come on, start, mom. Phone mat karo. अरे डूडल राधिका का जरा फोटो का वीडियो ए ओके ओके అందరికి హ్యాపీ దసరా చెప్పు మంచిగా. అట్లా చెప్పారు, నమస్తే పెట్టి చెప్పాలి. నమస్కారం అందరికి శుభాకాంక్షలతో విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ అష్టాయిష్టతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు. నీ దగ్గర నేనేం కోరుకుంటున్నాను నీకు తెలుసు కదా. అచ్చా ఓకే అట్లా. సో ఇంకో మన డూడల్ గిట్ ఉండే హాయ్ చెప్పు. అరే హ్యాపీ దసరా చెప్పు. బడా చేసినావు. అరే వరిగిట్ వచ్చింది. హాయ్ మామ్. హాయ్ వరక్క. అరే వరక్క నా చిన్నప్పటి దోస్తులు హర్ష ఒకడు, అక్షయ్ గాడు, ఇంకో శ్రావణ్ గాడు, ఇంకో ఈయన మా షెఫ్, అప్కమింగ్ షెఫ్, దుబాయ్ షెఫ్. సరే సరే దాదా ఏ నా నిలబడి ఫోటో తీద్దాం. సర్ప్రైజ్ చేయండి. బోల్ శరవాలి మాతా కీ జై, బోల్ శరవాలి మాతా కీ జై. సో ఇప్పుడు మన మమ్మీ డాడీ కాలు మొక్కితే పైసలు ఇస్తారు. 5,000 ఇస్తాను అన్నమాట అండి. 50 లక్షలు. యా అనుకున్నాం ఒకటి, అయింది ఒకటి, ఎక్స్పెక్టేషన్స్ ఒకటి చేసినాం ఫెస్టివల్కి. బట్ యా ఎంత మంచిగా ఉందాం అనుకుంటే ఇవన్నీ ఇవే పంచాలు, ఊకే లొల్లి పంచాలు, ఇగోపోతే ఏం రాదు. ఫైనల్లీ మన దసరా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నవరాత్రులు అయిపోయినాయి, ఇంకా అమ్మవారు జులుస్ అనమాట. సో టీమ్ యంగ్స్టర్స్ అమ్మవారు, నవదుర్గ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అండ్ మా నోటిఫై చింటుబాయ్ వాళ్ళది త్రిమూర్తి గలీలో పెడతారు. 3 అమ్మవార్లు వన్ సైడ్ తీస్తున్నాము. సో గైస్ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. సో మీరు అందరూ ఒకటి చేయాలి, నాకు ఒక ఫేవర్ చేయండి భయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ అయితే చేయండి. సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో మాయా రిపోర్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. బాయ్.